నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, యోగాల గురించి చెప్తూ ఉంటాను. అయితే ఈ యోగాలంటే ఏమిటి? అసలు యోగం అంటే ఏంటి అంటే గనక, యోగము అంటే కలిసి రావడము, అదృష్టము. అంటే మనకి అనుకున్నది అనుకున్నట్టు ఈ సమయంలో జరిగేందుకు కొన్ని కొన్ని గ్రహాలు మనకి అనుకూలమైన స్థానానికి వెళ్తూ ఉంటాయి. వెళ్ళే పరిక్రమల్లో ఇన్నాళ్ళు మనం బాధపడుతుంటాం. మేషాది ద్వాదశ రాశుల వారందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతమైన బాధలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ యోగాలు వచ్చే సమయానికి మనకి ఆ కష్టాల నుంచి కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంటుంది. అయితే ఇవి ఏ గ్రహాలు కలిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే, కొన్ని కొన్ని మంచి శుభగ్రహాలు కనుక కలిస్తే మనకి విశేషమైన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇన్నాళ్ళు మనం బాధలో ఉన్నా, లేదంటే నిరాశ, నైరాశ్యము, నిస్పృహలో ఉన్నప్పుడు ఈ యోగాల యొక్క అంటే ఈ యొక్క గ్రహాల కలయికతో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అందుకే మనం ప్రతిసారి దేనికైనా అంటుంటారు పెద్దలు, యోగం ఉండాలి, యోగం ఉండాలి అంటే. యోగము అంటే మనకి కలిసి రావడము, అదృష్టము అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి అంటే మనకి జూలై నెలలో 16వ తారీఖు నుంచి మళ్ళా మనకి 17వ తారీఖు వరకు అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం కలుస్తోంది. దాని తర్వాత గురువు తర్వాత మనకి బుధుడు ఆదిత్యుడితో అనగా రవిగ్రహము, బుధగ్రహము 2 కలిసి మరింత విశేషమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంటే ఈ సంవత్సరం 2026 ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగానే మనకి మంచి మంచి యోగాలు వరుసగా వస్తున్నట్టుగా గోచరిస్తోంది పంచాంగం ప్రకారము. కానీ కొంతమంది ఏమంటారంటే, నాకు కలిసి రాలేదు, నువ్వు చెప్పిందంతా వృధా అని పండితులను విమర్శించడం చాలా అలవాటైపోయింది. ఇది మీ ఒక్కరి పేరు చెప్పో, లేదా పలానా వారి పేరు చెప్పో మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కాదు. పంచాంగం ప్రకారము చెప్పే మాటలు తప్ప ఎవరి సృష్టి కాదు, ఎవరు సొంత పైత్యము కాదు. ఈ విషయం ప్రేక్షకులు కొద్దిగా గమనించుకొని మంచి భావనతో వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష పండితులను తోలనాడడం కానీ, అసభ్యమైనటువంటి మెసేజ్‌లు పెట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి మానుకుంటే ఈ యోగాలు మనకి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైతే వినండి. లేదు అంటే కనుక ఆపేసుకుంటే మంచిది. కానీ శాస్త్రాన్ని దుయ్యబట్టడం చేసినట్టయితే కనుక కొద్దిగా ఇబ్బందులు పడే ఎంత యోగాలు కలిసినప్పటికీ కూడా మనము ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి ప్రేక్షకులు భక్తి మార్గంతోనే ఈ జ్యోతిష్యులు చెప్పినది ఏదైనా వినే ప్రయత్నం చేయండి. ఆచరించడం మీ ఇష్టము. అయితే మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు బుధాదిత్య యోగం అనేది కలిసి వస్తుందన్నమాట. అంటే ఇందులో బుధుడు, రవి ఈ ఇద్దరూ కూడా మనకి ఒకే రాశిలో సంచారం చేస్తూ మిగిలిన రాశులకందరికీ కూడా వారి వారి యొక్క జన్మ కుండలిలో ఏ స్థానంలో అయితే వీళ్ళు కలుస్తున్నారో ఆ స్థానము అద్భుతంగా ఉండేందుకు జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి ఏ రంగంలో ఎలా ఉండబోతోంది అని నేను ప్రతిసారి చెప్పినప్పుడు ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వ్యవసాయము, వాతావరణము ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను టచ్ చేస్తూ ఎవరెవరికి ఎలా ఉండబోతోందో అనేది సవివరంగా నేను మీకు తెలియచేసుకుంటున్నాను. అదే పరిక్రమంలో ఈసారి బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి, అందులోనూ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు, స్త్రీలకు అందరికీ కూడా నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. చాలా మందికి పురుషులకైనా జాతకము అని అనుకుంటారు. తప్పు. అంటే మనము జెండర్ లేకుండా చెప్తారు. ఇప్పుడు మనకి పంచాంగంలో కూడా
స్త్రీలు, పురుషులు అనేది ప్రస్తావన ఉన్నప్పటికీ సామాన్యంగా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్నీ అన్వయించబడతాయి అనేది చెప్పదగినటువంటి విషయం అన్నమాట. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగంలో ఈ పీరియడ్‌లో ఎలా ఉండబోతోంది? ఎవరెవరికి మంచి జరగబోతోంది? అనే అంశాలు మీకు ప్రతి ఒక్కటి సవినయంగా, సవివరంగా తెలియచేసుకుంటాను. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి బుధాదిత్య యోగంలో ఎలా ఉండబోతోందంటే, బుధుడు సూర్యుడితో కలవడం వల్ల మీకు విశ్లేషణ శక్తి, లెక్కలు, ప్రణాళిక, తెలివైన నిర్ణయాలు తీసుకోవడము, ఉద్యోగంలో నైపుణ్యాలు పెరగడము, గతంలో ఏమైనా ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. దేశ ఆర్థిక, రాజకీయ, రక్షణ, న్యాయ, వాతావరణ పరిస్థితులు చూసినట్టయితే ఆర్థిక రంగంలో లెక్కలు, ఆర్థిక సంస్కరణలు, పన్నులు, బ్యాంకింగు, టెక్నాలజీ ఈ రంగాలకు ప్రాధాన్యత పెరిగేందుకు అవకాశాలున్నాయి. రాజకీయ పరిపాలన, పాలనా విధానాలు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ నిర్ణయాలలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగేందుకు అవకాశాలున్నాయి. రక్షణ రంగంలో చూసినట్టయితే కనుక పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, సమాచార వ్యవస్థలు ముఖ్యమైన పాత్రను పోషించవచ్చు. న్యాయ రంగంలో చూసినట్టయితే కనుక పత్రాలు, ఒప్పందాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాలు చర్చనీయాంశంగా మారేందుకు అవకాశాలున్నాయి. వాతావరణ పరిస్థితుల్లో చూసినట్టయితే కనుక ఆరోగ్యము, వ్యవసాయము, నీటి వనరుల మీద దృష్టి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కొద్దిగా దెబ్బతినే అవకాశం కనబడుతోంది. ఇతర వ్యాపకాలు తగ్గించుకుని మీ కెరియర్ మీద, మీ చదువు మీద దృష్టి పెట్టవలసిన పరిస్థితి. మెడిసిన్, అకౌంట్స్, కంప్యూటర్స్, గణితము, సైన్స్, పరిశోధన ఈ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన సమయము. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు పొందేందుకు ఇది అద్భుతమైన అవకాశము. విదేశీ విద్య ప్రయత్నాలు చేసే వారికి కొన్ని మార్గాలు మాత్రమే తెరుచుకుంటాయి. మరికొన్ని మార్గాలు మీకు అడ్డుగా నిలబడే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ ప్రయత్నాన్ని వదలద్దు. మీకు ఇవ్వదగిన సలహా ఏంటంటే ఎక్కువగా ఆలోచించి ఆలస్యానికి గురి కావద్దు. టైంకి నిర్ణయాలు టకటకా తీసేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పని పట్ల గుర్తింపు రావడంతో పాటు విశ్లేషణ, నిర్వహణ, లెక్కలు చూపించి మీరు ఈ విభాగంలో పనిచేసే వాళ్ళు అంటే అకౌంట్స్, మేనేజ్మెంటు, అనలిటికల్ గా ఇట్లాంటి ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న వాళ్ళకి మీ యొక్క పనుల్లో సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తున్నది. ఉద్యోగంలో మార్పులకు ఇది సమయం. మీరు వేరే ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే ఈ సమయం అద్భుతంగా ఉంది. వెంటనే మారచ్చు. ప్రత్యేకమైన అనుకూలమైన రంగాలు ఏమిటంటే బ్యాంకింగు, అకౌంట్స్, ఐటీ, డేటా అనాలిసిస్, మెడికల్ రంగము, పరిపాలన రంగము ఈ రంగాలలో కనుక మీరు చేంజ్ అవ్వాలనుకుంటే సమయం మంచిది, చేంజ్ అవ్వచ్చు. వ్యాపారస్తులు చూసినట్టయితే కనుక మీరు ఒక ప్రణాళికతో ముందుకు పెడితే మంచి విజయాన్ని సాధించడంతో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలా పడితే అలా గాలివాటుగా కనుక మీ వ్యాపారాలు చేసుకున్నట్టయితే నష్టాలు పోయే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు కూడా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ వ్యాపారాలు, కన్సల్టింగ్, దీంతో పాటు సర్వీస్ రంగాలలో ఉన్న వారికి విశేషమైన అభివృద్ధి కనబడుతోంది. కొత్త మార్గాలు కూడా మీకు గోచరిస్తాయి. ఖర్చులు, లాభాల లెక్కలు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే అకౌంట్స్ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా మీరే స్వయంగా పరిశీలన చేసుకోండి. ఇక్కడ మీకు చెప్పదగినటువంటి జాగ్రత్త ఏమిటంటే భాగస్వామ్య వ్యాపారాలు, ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఒకరికొకరు కూర్చుని మాట్లాడుకుని ట్రాన్స్పరెన్సీగా అంటే న్యాయబద్ధంగా మీరు ఒప్పందాలు చేసుకుంటేనే మంచిది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సమస్యలను తెలివిగా మీరు అంటే సామరస్యంగా, తెలివితేటలతో ముందుకెళ్ళాలి తప్ప కోపము, ఆవేశాలతో సమస్యలను తీర్చలేము అన్న దృష్టి పెట్టుకోవాలి. మీ సలహాకు విలువ పెరుగుతుంది. దీంతో పాటు ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు, నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి. చిన్న చిన్న విషయాలను కూడా ఎక్కువగా లాగడము, విశ్లేషించడము ఇలాంటివి మానుకోండి. భూతద్దంలో చూడడము ఇలాంటివి మానుకొని తొందరగా నిర్ణయాలు తీసేసుకొని ఒక సామరస్య ధోరణిలో ముందుకు వెళ్తేనే
మంచి జరిగే అవకాశం ఉంది. అయితే వివాహము, సంతానము ఈ విషయంలో చూసినట్టయితే గనక ఉద్యోగము లేదా పరిచయాల ద్వారా సంబంధాలొస్తాయి. అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, మీ ప్రాంతంలో కావచ్చు, లేదా మీ బంధువుల ద్వారా కావచ్చు, సంబంధాలు కుదిరేందుకు అవకాశాలున్నాయి. వివాహ నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. సంబంధం కుదిరింది కదా అని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించండి, ఎంక్వైరీలు చేసుకోండి. అప్పుడు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. వివాహితులకు మీ దాంపత్యంలో కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. పరస్పరం అవగాహనతోనే ముందుకెళ్ళండి. తెగేదాకా తాడు అన్నట్టుగా తెంపకండి. జాగ్రత్తగా అన్యోన్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. సంతానము, విద్య, ఆరోగ్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి. వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రణాళికాబద్ధంగా లెక్కలు పాటించడం వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విత్తనాలు, ఎరువులు, మార్కెట్ ధరల విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. నష్టపోయే అవకాశాలు కనబడుతోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు మీకు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. వ్యవసాయ అనుబంధిత వ్యాపారాలు కూడా మీకు చక్కని లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్, ఐటీ రంగంలో ఉన్న వారికి పత్రాలు, దరఖాస్తులు, అధికారిక వ్యవహారాలలో పురోగతి అనేది గోచరిస్తున్నది. పరిపాలనా రంగంలో మీకు మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంకా ప్రైవేట్ రంగంలో చూసుకున్నట్టయితే కనుక నైపుణ్యానికి తగినటువంటి గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. జీతంలో పెంపు లేదా కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో చూసుకున్నట్టయితే కనుక సాఫ్ట్వేర్, డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఈ రంగాల్లో ఉన్న వాళ్లకు అభివృద్ధి గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే కలర్స్ ఆకుపచ్చ, తెలుపు, లేత పసుపు రంగు. కలిసి వచ్చే నెంబర్స్ 5, 6, 3. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, గురువారము. మీకు చెప్పదగినటువంటి పరిహారాలు ప్రతి గురువారము, ప్రతి బుధవారము, ప్రతి ఆదివారము. ఈ 3 వారాలు మీ యొక్క ఈ దశలో కీలకమైనటువంటివి కాబట్టి బుధవారం గణపతి పూజ, గురువారము విష్ణు సంబంధిత ఆరాధన, తరువాత దానాలు, పచ్చి పెసలు, పుస్తకాలు, పెన్నులు, ఆకుపచ్చని వస్త్రాలు, అన్నదానము ఇవి కనుక మీ యథాశక్తి చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే బుధుడికి సంబంధించిన మంత్రము ఓం బుధాయ నమః, విష్ణు సంబంధించిన మంత్రము ఓం నమో నారాయణాయ, గణపతి మంత్రము ఓం గం గణపతియే నమః. ఈ మంత్రాలు ఆయా వారాల్లో చదువుకుని మీ యొక్క సానుకూల పరిస్థితిని పెంచుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి జ్ఞానము, ఉద్యోగంలో నైపుణ్యత, ఆర్థిక ప్రణాళికత, వ్యాపార అభివృద్ధి చాలా అనుకూలంగా ఈ బుధాదిత్య యోగంలో గోచరిస్తున్నది. దానికి సంబంధించిన అంశాలు క్రమశిక్షణతో కనుక ముందుకు వెళితే మంచిగా ఈ కాలం ఉండేందుకు అవకాశం ఉంది. ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.